వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల. జాన్కంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్ను ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వివరించిన ఎంపీ. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతోంది. బీజేపీ వారు జై శ్రీరామ్ అంటూనే రాములోరి సొమ్ములో అక్రమాలు చేస్తున్నారు. మాధవనగర్ సాయిబాబా ఆలయ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ నెల 20 నుంచి గోదావరికనిలో నిరాహార దీక్ష. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రతి భారతీయుడు సత్ కార్యక్రమంలో పాల్గొనాలి. రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలి. ఎడపల్లి మండలంలోని జానకంపేటలో గూడ్స్ షెడ్ను ప్రారంభించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి. బాసర జోన్ 2 పోలీస్ డ్యూటీ మీట్లో సిపి సాయి చైతన్య సూచన. బాధ్యతాయుతమైన యువతను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకమైంది. జానకంపేటలో వార్షిక ఎన్సీసీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ వెల్లడి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ నేతృత్వంలో ముగిసిన సప్తాహం ప్రవచనాలు. 7వ రోజు కమనీయంగా శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం. ఎల్నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో నీటి ఆవశ్యకత అధికంగా ఉన్న వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. మొక్కజొన్న, సోయా, పెసర్లు, అలసందలు, మినుములు, కందులు, పత్తి మరియు కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రధాన రిజర్వాయర్లైన నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలాలో నీటి నిల్వ సామర్థ్యం మరియు నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున వరి సాగును తగ్గించాలని కోరారు. రైతు వేదికల్లో వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి రైతులకు ఆరుతడి పంటల ప్రాముఖ్యత, సాగు పద్ధతులు, ప్రభుత్వ సహాయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక వ్యవసాయ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ జానకంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 9 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గూడ్స్ షెడ్ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైల్వే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వివరించారు. సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో జానకంపేట స్టేషన్ అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్ రవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. 700 x 16 మీటర్ల విస్తీర్ణంలో స్లీపర్ మ్యాటింగ్తో గూడ్స్ ప్లాట్ఫామ్ నిర్మించారు. 8 మీటర్ల వెడల్పు గల 2 అప్రోచ్ రోడ్లు, 8 హైమాస్ లైట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ బియ్యం, మొక్కజొన్న, జొన్నలు లోడ్ చేస్తూ ఉండగా ఎరువులు, సిమెంట్ అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోడింగ్ కోసం 10 నుండి 12 రేకులు, అన్లోడింగ్ కోసం 15 నుండి 17 రేకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
రాబోయే రోజుల్లో రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. 2014 నుండి 15లో కేవలం 258 కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు 2026-27 నాటికి 5,454 కోట్ల రూపాయలకు పెరిగి సుమారు 20 రెట్ల వృద్ధిని సాధించాయి. గత 12 ఏళ్లలో పెద్దపల్లి టు నిజామాబాద్, జగ్గయ్యపేట టు విష్ణుపురం, భద్రాచలం టు సత్తుపల్లి, అక్కన్నపేట టు మెదక్, మనోహరాబాద్ టు సిద్దిపేట వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో మొత్తం 340 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 562 కిలోమీటర్ల మేర డబుల్ 3 మరియు 4 లైన్ పనులు పూర్తి కాగా మనోహరాబాద్ టు సిద్దిపేట మార్గం మినహా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ 100% విద్యుద్దీకరించబడింది. ప్రస్తుతం 42,000 రూపాయల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ముత్కేట్ టు మేడ్చల్ డబ్లింగ్ లో భాగంగా బాసరా టు నవీపేట మధ్య 15 కిలోమీటర్ల మార్గం వినియోగంలోకి వచ్చింది. ధర్మాబాద్ టు మేడ్చల్ మధ్య 172 కిలోమీటర్ల పరిధిలో కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్ స్టేషన్ యార్డ్ రీమోడలింగ్, అదనంగా 2 లూప్ లైన్లు, ఆర్మూర్ టు మామిడిపల్లి టు నిజామాబాద్ మధ్య ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 58 కోట్ల రూపాయలతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, 124 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల బైపాస్ లైన్ నిర్మాణం, కవచ్ 4.0 అప్గ్రేడ్, క్విక్ వాటరింగ్ సిస్టమ్ మరియు మరో 3 ROB పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. నేషనలైజ్ దేశానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఇందూరు జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ప్రత్యేకంగా రైల్వేస్ 2014 తర్వాత భారతదేశం మొత్తం కూడా రైల్వేస్ ఏ రకంగా పరుగులు పెడతా ఉంది, ఎంత డెవలప్ అవుతా ఉంది, అంతకుముందున్న ప్రభుత్వాలకి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్ లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ వార్ కాకురేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదం పీసీసీ చీఫ్ వరకు చేరింది. గురువారం ఉదయం మంత్రి సురేఖ మహేష్ కుమార్ గౌడ్ను స్వయంగా కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్ష సమావేశం నిర్వహించడంపై ఆమె పీసీసీ చీఫ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయనకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ దేవాలయాల పరిరక్షణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం బర్తిపూర్ శివారు మాధవనగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను వేద పండితులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ నూతన చైర్మన్ పులసాని మీనా శ్రీనివాసలతో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సహా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తేనే హిందువులైపోరు, శ్రీరాముడి ఆదర్శాలను ఆచరించడమే నిజమైన భక్తి అని వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన నిధుల వినియోగంలో కూడా భారతీయ జనతా పార్టీ అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేవాలయాల ఆదాయం, ఆస్తులు భక్తుల విశ్వాసానికి ప్రతీకలని, వాటి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాయిబాబా ఆలయ నూతన పాలకవర్గం భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిచ్పల్లి కిల్లా రామాలయం అభివృద్ధికి 3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అలాగే గుండారం మల్కాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా మరో 8 నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ పొలసాని మీనా శ్రీనివాస్, డైరెక్టర్లు నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తరుణ్, శ్రీనివాస్, వినోద్, ఉమాజీ నరేష్, మునిపల్లి సాయిరెడ్డి, రామచందర్ గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు జనార్దన్, గోవర్ధన్, సంజయ్, ప్రజాప్రతినిధులు, స్థానిక బర్తిపూర్ సర్పంచ్ భాస్కర్, నాయకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఈ పవిత్రమైన టెంపుల్కు ఒక మహిళ ఉంటే మరి ఈ టెంపుల్ మరి అంటా ఉన్నారు కొన్ని కొంచెము ఈ మధ్యన రద్దీ తగ్గిందని అదని ఇదని కారణం ఏది అయినప్పటికీ మరి చాలా పెద్ద టెంపుల్ 6 ఎకరాల స్థలం ఉంది మెయిన్ రోడ్ దగ్గర. మరి ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది, మరి అన్నదాన కార్యక్రమం చేసుకోవడానికి ఉంది, అంత ఎస్టాబ్లిష్ టెంపుల్ ఇది. మరి దీన్ని మరి భక్తులు ఇంకా కంటిన్యూగా ఎక్కువ వచ్చి మరి దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళ యొక్క ఏమంటారు కోరికలు తీర్చేటట్టు మనం దీన్ని తీర్చిదిద్దాలని అంటే మరి వీళ్ళు 14 మంది చేతుల్లో ఉంది. తప్పకుండా నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఈ టెంపుల్కి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధిలో కానీ గవర్నమెంట్ పరంగా ఏది అవసరం అది తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ముఖ్యంగా ఇలా ఈ కార్యక్రమం జరుగుతుందంటే మనము మన ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారికి కూడా కృతజ్ఞత తెలియాలంటే ఆమెనే నామినేట్ చేసి నేను ప్రపోజల్ పంపించినప్పటికీ మరి వారికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్తూ ప్రతి భారతీయుడు సర్ కార్యక్రమంలో పాల్గొనాలని, తద్వారా రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎడపల్లి మండలం జానకంపేటలో గూడ్స్ షెడ్ను ప్రారంభించిన అనంతరం ఎంపీ అరవింద్ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మాధవనగర్ బ్రిడ్జ్ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వంతెన వద్ద సెల్ఫీ వీడియో తీసిన కాంగ్రెస్ నేతలకు సిగ్గు రావడం లేదని ధ్వజమెత్తారు. 2 గూడ్స్ షెడ్స్ తన హయాంలోనే రావడం ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా, ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. గత ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాయకుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు గత ప్రభుత్వ అప్పుల భారాన్ని భరిస్తూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పనులపై స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు సహా పలు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాలను ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వ సలహాదారులకు, పీసీసీ నాయకత్వానికి తెలియజేశారని అన్నారు. నాకు తెలిసిన గొప్ప చరిత్ర బట్టి 2014లో కేసీఆర్కి ప్రజలు సర్ప్లస్ పెట్టించారు. దాన్ని ఈ మధ్య మీ వార్తలలో వస్తున్నది చూస్తున్నది 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కేసీఆర్. అది తెలిసి ఉండగా రేవంత్ ఇంప్లిమెంట్ చేయలేని ప్రామిసులు చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు. కాంగ్రెస్ బాధ్యతాయుతమైన యువతను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకమైందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఈ రోజు సిఏటీసీ 4వ వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ మరియు తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని ఐడీఎస్ఎస్సీలో ఏపీ మరియు తెలంగాణ డైరెక్టరేట్ ప్రాతినిధ్యం వహించబోయే క్యారెట్లను కలిసి వారికి మార్గదర్శకాలు చేయడం జరిగింది. శిక్షణ పొందుతున్నారు. షూటింగ్లో ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది క్రెడిట్స్ ని ఎంపిక చేసి త్రిచిలో జరిగేటటువంటి ఆల్ ఇండియా ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ ఛాంపియన్షిప్ కి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఏటీసీ 4లో పాల్గొనేటటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ తో మాట్లాడుతూ ఎన్సీసీని సరైన పద్ధతిలో సర్టిఫికేట్స్ ని ఉపయోగించి రేపు త్రివిధ దళాలను రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చని, పిల్లలు క్రెడిట్స్ ఏదన్నా విషయాన్ని అయినా సరే తల్లిదండ్రులతో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని, యువత మంచి మార్గంలో వెళ్ళినప్పుడే దేశం అనేది బాగుపడుతుందని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఐడీఎస్ఎస్సీ క్యాడెట్స్ తో ముచ్చటిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా పూర్తి సహకారం అందిస్తానని, పట్టుదలతో కృషి చేసి మన ఏపీ తెలంగాణ డైరెక్టరేట్ ని ఉన్నత స్థాయిలో నిలపాలని, నేషనల్ రాణించి మెరిట్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ పిఎస్ సింగ్, యాడమ్ ఆఫీసర్ రాజేష్ కపూర్, క్యాంపు కమాండెంట్ ఎల్టీ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.
పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 3వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమంని పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయని, పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చడం కోసం, తద్వారా కనెక్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలోనూ రాణించి మంచి పేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, రాజశేఖర్, శ్రీశైలం, గురునాయుడు, నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క 100% ఇచ్చి మన ఇక్కడ నుంచి బెస్ట్ సీట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సో దట్ స్టేట్ వైడ్ కూడా ఇట్స్ నాట్ బి లైక్ ఓకే పోయినసారి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, మీరు జనరల్ మెడల్ అని వాళ్ళే తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందల్వాయి సుదర్శన్ కుమారుడి వివాహం జగరన్పల్లి మండలం అర్గుల్ గురడి రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమ్మసంఘం అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సూచించారు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ కమ్మ సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, సంఘం సలహాదారులు రావుల బ్రహ్మానందం, కేశవ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, వీర్రాజు హాజరయ్యారు. అప్పనేని లక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా అమ్మేశ్వరరావు, కార్యదర్శిగా కర్ణాటి వాసు, కోశాధికారిగా కలగర వెంకయ్య, మరో 21 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరు కమ్మ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈవీఎం గోదాంను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు. ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోదాం పరిసర ప్రాంతాల భద్రత, రికార్డు నిర్వహణ, సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించారు. నిజామాబాద్ ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ వి భుజంగరావుతో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏవో బాలరాజు, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజేందర్ రెడ్డి తదితరులున్నారు. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్స్ నిజామాబాద్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్న్స్కు రేడియాలజీ, ఎక్స్రే సేవలు, ప్రాథమిక క్యాన్సర్ చికిత్స సాంకేతికతలు, అలాగే ఆసుపత్రి నిర్వహణ విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ పర్యటన ద్వారా సమగ్ర క్యాన్సర్ సంరక్షణపై వారికి విలువైన అనుభవం లభించింది. ఈ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు సిఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి కూడా ఇంటర్న్స్తో కలిసి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్న్స్ను అభినందిస్తూ ఆరోగ్య రంగాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి వేల మైళ్ళ దూరం నుంచి భారతదేశానికి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతేకాకుండా జీవితంలో ఇతరుల కోసం మాత్రమే జీవించడం కాకుండా ఇతర జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే వారసత్వాన్ని సృష్టించేలా జీవించాలని ఆయన సందేశం ఇచ్చారు.
గత 18 సంవత్సరాలకు పైగా ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న తాను అవసరమైన వారికి సేవ చేయడంలో లభించే సంతృప్తి, ఆనందం అమూల్యమని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే లైఫ్ ఫర్ లెగసీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇంటర్న్స్కు అందజేసి తన సేవా ప్రస్థానం నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని వారికి సందేశం అందించారు. ఇంటర్న్స్ పాల్గొన్నందుకు గుర్తింపుగా ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం వారిని సన్మానించి అభినందించింది. ఈ సందర్శన వారికి చిరస్మరణీయమైన విజ్ఞానవంతమైన అనుభవంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీమద్ భాగవత్ సప్తాహం వైభవంగా జరిగింది. చివరి రోజు గురువారం శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీమద్ భాగవత్ సప్తాహం వైభవంగా ముగిసింది. చివరి రోజు గురువారం శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కళ్యాణ దందును చూసేందుకు నిజామాబాద్ అయ్యప్ప భక్తులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. 7 రోజుల పాటు సాగిన శ్రీమద్ భాగవత్ సప్తాహం భక్తులను అలరించింది. నైమిషారణ్య క్షేత్రంలో గత 7 రోజులుగా ఇందూరు భక్త బృందము చేత నిర్వహించబడ్డటువంటి శ్రీమద్ భాగవత సప్తాహం నేటితో కృష్ణ రుక్మిణి కళ్యాణంతో వైభవంగా సంపన్నమైంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అద్భుతంగా భక్తజనులందరూ భక్తి ప్రపత్తుల చేత ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. కృష్ణ రుక్మిణి కళ్యాణము లోక కళ్యాణము కొరకని విశ్వ కళ్యాణము జరగాలని అందరూ పరమాత్మ చరణాలను నమస్కరించారు. అందరికీ ఆయురారోగ్య సంపదలు కలిగి భాగవత శ్రవణం చేసినటువంటి ఫలితము సంపూర్ణంగా కలిగి నైమిషారణ్యము, అయోధ్య, కాశీ, ప్రయాగ లాంటి తీర్థక్షేత్రాల దర్శనము సంపూర్ణ సఫలత్వం పొందాలని పరమాత్మ చరణాలను కోరుతూ కృష్ణం వందే జగద్గురు. నిరుపేదలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 33 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదల పట్ల పక్షపాతం వహిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మండిపడ్డారు. చేసుకున్న వాళ్ళకే చెక్కులు ఇస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే రానున్న రోజులలో మీకు ఓటు లేకపోతే మీ దగ్గరికి ఎవరు రాదు. ఓటు ఉన్నదంటే ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, కౌన్సిలర్ వస్తాడు, చైర్మన్ వస్తాడు, సర్పంచ్ వస్తాడు, అందరు మీ ఇంటికి పట్టారు. మీకు ఓటు లేదని తెలిసిన రోజు ఎవ్వరు మీ ఇంటి ముందుకు రాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ధర్నా చేపట్టారు. హాస్టల్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్లోని శివాజీ చౌక్ వద్ద గల బాలికల హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అనంతరం హాస్టల్ విద్యార్థినులు మాట్లాడుతూ హాస్టల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడంతో ధర్నా చేపట్టామని విద్యార్థినులు తెలిపారు. హాస్టల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతర నీటి సరఫరా కల్పించాలని, విద్యుత్ సరఫరాను సక్రమంగా నిర్వహించి తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. హాస్టల్లో వైఫై సేవలను పునరుద్ధరించి విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఒక్కో గదిలో సుమారు 40 మంది విద్యార్థినులను ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే గదుల కొరతను తీర్చాలన్నారు. నిర్మాణంలో ఉన్న నూతన బాలికల హాస్టల్ను త్వరగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆందోళనలో భాగంగా విద్యార్థినులు యూనివర్సిటీ అంతర్గత రోడ్లపై ప్రొఫెసర్లు, అధికారుల వాహనాలను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైస్ ఛాన్సలర్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆయనను కొంతసేపు ఘేరావ్ చేశారు. అనంతరం వీసీ హామీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ఆందోళనను విరమించారు. విద్యార్థినులు హాస్టల్ సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. గురువారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతుందన్నారు. ధాన్యాన్ని కొంటున్నది తామేనని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆ ధాన్యాన్ని కేంద్ర పరిధిలోని ఎఫ్సీఐకి ఇస్తున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు.
అప్పులతో రాష్ట్రాన్ని మాకు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారని, ఇది ఎంతవరకు నిజమో వారే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరంగా ప్రజలకు ఏం చేయవచ్చో న్యాయబద్ధంగా పూర్తి చేసి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఎంపీ అన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు కూడా మీరు చూస్తే ఇన్ని అప్పుల పాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇటు గవర్నమెంట్ని అటు పార్టీని రెండు భుజాల మీద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాడు మొగోడు రేవంత్ రెడ్డి. అతని ప్లేస్లో ఇంకెవ్వరున్నా చాలా కష్టమయ్యేది. రేవంత్ రెడ్డి గారు రెండింటిని, ఇటు గవర్నమెంట్ని ఇటు పార్టీని వేసుకొని అప్పుల్ని మోసుకుంటూ ఒక్కొక్క స్కీమ్ని, అటు పైన పెద్దలు రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటనే కానివ్వండి, ఇటు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, ఇటు అప్పులకు చేసిన వడ్డీలు కట్టుకుంటూ ఒక్కొక్క స్కీమ్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అది కనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కనీస మద్దతు ధర మద్దతు పథకం కింద ఏర్పాటు చేసే పంటల కొనుగోలు కేంద్రాల కేటాయింపులో అర్హత కలిగిన FPOలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల ప్రకారం మౌలిక సదుపాయాలు, ఆర్థిక సామర్థ్యం, శిక్షణ పొందిన సిబ్బంది, పారదర్శక నిర్వహణ కలిగిన FPOలను జిల్లా కలెక్టర్లు గుర్తించి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న PACS, స్వయం సహాయక సంఘాలు, DCMS, GCC వంటి సంస్థలతో పాటు అర్హత కలిగిన FPOలను కూడా భాగస్వామ్యం చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఎరువుల, విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలకు అవసరమైన లైసెన్స్ల కోసం FPOలు దాఖలు చేసే దరఖాస్తులను జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. IFFCO, యూరియా, గ్రీన్ మాన్యూర్ తదితర వ్యవసాయ ఇన్పుట్స్ పంపిణీలో కూడా FPOలకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులే భాగస్వాములుగా ఉండే FPOలను బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు ప్రభుత్వ సేవలు, వ్యవసాయ ఇన్పుట్స్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిధిలోని PVK5 భూగర్భ గనిని సందర్శించారు. కొత్తగూడెంలో గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి గోదావరి గనిలో నిరాహార దీక్ష చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర శాసనసభలో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలన్నారు. కార్మికులకు HMS ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సి ఉండగా నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని కవిత మండిపడ్డారు. ఫ్లోరోసెన్స్ గైడెడ్ మరియు రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గత దశాబ్దంలో క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని, నేటి క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా రోగికి మంచి జీవన నాణ్యతను అందిస్తూ పూర్తి న్యాయం చేయడం కూడా అని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్యులు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. మహిళల క్యాన్సర్లలో ముఖ్యంగా గర్భాశయ మరియు అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ శస్త్రచికిత్స గొప్ప ఫలితాలనిస్తుందన్నారు. రాడికల్ హిస్టెరెక్టమీ మరియు లింఫ్ నోడ్ డిసెక్షన్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లు సురక్షితంగా చేయవచ్చని, గతంలో 4 నుండి 5 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు చాలా మంది రోగులను 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నవీపేట యువకులు ముందుకు వచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో SIR ఎన్యూమరేషన్ ఫారాలను నింపడానికి వార్డు మెంబర్లతో కలిసి ముందుకు వచ్చినట్లు నవీపేట ఉప సర్పంచ్ నవీన్ రాజ్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం అందజేసిన గణన ఫారం నింపడానికి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించి గత 5 రోజుల నుండి వార్డు సభ్యులతో కలిసి నవీపేట గ్రామ చావిడి వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఫారాలను నింపివ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మండల కేంద్రంలోని ప్రజలందరూ తప్పనిసరిగా సర్ ఫారాలను నింపి BLOలకు అందజేయాలని, లేనిచో తమ ఓటు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజలు SR ఫామ్తో గ్రామ చౌడి వద్దకు వస్తే వారి ఫారాలను జాగ్రత్తగా నింపి వారికి ఓటు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బునాది మంజుల ప్రవీణ్, బునాది నవీన్, ప్రమోద్, ప్రేమ్ సింగ్ మరియు యువకులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అరుణోదయ నాగన్నకు నివాళులు అర్పించారు.
ఇటీవల మరణించిన కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందర పీడీఎస్యూ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరపు రాజేశ్వర్ మాట్లాడుతూ కామ్రేడ్ నాగన్న సమాజ మార్పుకు ప్రజాయుద్ధ పంతా మార్గమని, ప్రజల విముక్తి నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే సాధ్యమని నమ్మి తాను ఎంచుకున్న రాజకీయాల పట్ల తుది శ్వాస వరకు అవిరామంగా కృషి చేశారన్నారు. కామ్రేడ్ అరుణోదయ నాగన్న తెలంగాణ ఉద్యమం నుండి నేడు మరణించేంత వరకు కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తన పాటలతో ప్రజలను చైతన్యం చేశాడని, నిజామాబాద్ జిల్లాలో జరిగిన పీడీఎస్యూ మహాసభల్లో తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించాడని గుర్తు చేశారు. నేటి ఫాసిస్ట్ కాలంలో ప్రజల తరపు నిక్కచ్చిగా నిలబడిన కామ్రేడ్ అరుణోదయ నాగన్న కోల్పోవడం విప్లవోద్యమానికి, భారత విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటన్నారు. నాగన్న ఆశయ సాధన కోసం ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజ్, జిల్లా నాయకులు రాకేష్, హుస్సేన్, నిఖిల్, నిజామాబాద్ నగర అధ్యక్షులు పవన్, తేయు నాయకులు దినేష్, కార్తిక్, జ్ఞానేశ్వర్, రోహన్ తదితరులు పాల్గొన్నారు. ముప్కల్ మరియు రేంజర్ల రైతు వేదికలో ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ముప్కల్ మరియు రేంజర్ల రైతు వేదికల ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ మరియు ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు మరియు సబ్సిడీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు సాంప్రదాయ పంటలు వేసుకుని పంట అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఖచ్చితమైన మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఆయిల్ పామ్ సాగు చేసి ఎటువంటి ఇబ్బందులు లేని వ్యవసాయం చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట వల్ల రైతులకు వచ్చే లాభాల గురించి మాట్లాడారు. 1 ఎకరం సాగు చేసే నీటితో 5 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని తెలిపారు. మండలంలో 9,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఇప్పటి వరకు కేవలం 90 ఎకరాల్లోనే ఆయిల్ పామ్ పంటలు రైతులు సాగు చేస్తున్నారని, అపోహలు, సందేహాలు వదిలేసి వీలైనంత వరకు ఎక్కువ రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని కోరారు. రేంజర్ల గ్రామ సర్పంచ్ బొమ్మెన లావణ్య భూమేష్ మరియు ముక్కల్ గ్రామ సర్పంచ్ కుమ్ముల సాయవ శ్రీనివాస్ మాట్లాడుతూ వారి గ్రామాల రైతులు ఆయిల్ పామ్ సాగు కోసం ముందుకు రావాలని కోరారు. మండల వ్యవసాయాధికారి సాయి కృష్ణ మాట్లాడుతూ ఎక్కువ భూమి ఉన్న రైతులు వరి వేయకుండా ఆయిల్ పామ్ పంట వేసి సాగు చేసినట్లయితే దీర్ఘకాలంగా లాభాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ శాఖలోని ఇతర పథకాల గురించి వివరించారు. ఇదే కార్యక్రమంలో ఇదివరకే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు బద్దం ముత్యం, సామ రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, సాంకాలి రాజేశ్వర్ తదితరులను అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి ముంతాజుద్దీన్, మండల పంచాయతీ అధికారి మధుకర్, ఏఈఓలు స్నేహ, నరేష్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నగరంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని, నగరంలో రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొట్టగల్లి ఎన్ఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ 6 గ్యారంటీలను సైతం పూర్తిగా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా నగరంలో గత ప్రభుత్వాల హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ అర్హులకు పంపిణీ చేయలేదన్నారు. దాంతో కిటికీలు, దర్వాజాలు దొంగతనానికి మరియు రిపేర్లకు గురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా వాటి రిపేర్లను పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందించాలన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల కోటలను పెంచాలన్నారు. అదేవిధంగా వర్షాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. పైపుల లీకేజీలను అరికట్టి స్వచ్ఛమైన మంచినీరు అందివ్వాలన్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, జిల్లా అధ్యక్షులు కె గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఆషూర్, పీవైఎల్ నాయకులు మారు, జిల్లా నాయకులు, టీయూటీసీ జిల్లా నాయకులు లింగం తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జూలై 15న చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, పైగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగులను సంఖ్యను తొలగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నోటిఫికేషన్లను ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ప్రజలను మాయ చేస్తున్నారని, ఫలితంగా అనేక మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్లోని అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయల ఫీజును కడుతూ ఉద్యోగ అన్వేషణ కోసం పరితపిస్తున్నారని అన్నారు. అప్పుల పాలై నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందువల్ల ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు పాల్గొన్నారు. శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వర కవి సిద్దప్ప జయంతిని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జూలై 11, 2026 శనివారం రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుండి కళలు, క్రీడలు, విద్య, సామాజిక సేవలు తదితర అంశాలపై విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసిన వారికి సన్మానం చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా పోతుగంటి గంగాధర్ను వారు చేసిన సేవలను గుర్తించి సామాజిక సేవా రంగానికి విశిష్ట ప్రతిభా పురస్కారం శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా పత్తాంజలి జిల్లా అధ్యక్షులు బుచ్చన్న, అయ్యప్ప సంఘం అధ్యక్షుడు రవి, ఇందూరు యజ్ఞ అధ్యక్షులు మూడ నాగభూషణం శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్లో తెలంగాణ వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన డిచ్పల్లి మండలం కోరట్పల్లి తాండాకు చెందిన కైలాస్ రోడ్డు పనుల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా చేరాడు. అనుమానాస్పద స్థితిలో కైలాస్ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఎడారి ఇసుకలోనే యజమాని సమాధి చేశాడు. కువైట్లో ఉన్న తెలుగువారి ద్వారా కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లు ఉండాలని ఎల్ఈడి టీవీని భీమ్గల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా నర్సయ్య విరాళంగా అందజేశారు. భీమ్గల్ పట్టణంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడి టీవీని స్పాన్సర్ చేసిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా నర్సయ్య వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఈ సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఈడి టీవీని ఇవ్వడం జరిగిందని, హరిజనవాడలో ఉన్న పిల్లలందరినీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గణేష్, గల్లీ పెద్ద మనుషులు చింతలూరి సంతోష్, దూమల గంగాధర్, స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ ఫారంలు ఆన్లైన్లో వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం బాసర, తానూరు, కుబీర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా బాసర గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. గడువులోగా ఎస్ఐఆర్ ఫామ్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ఫామ్లను పూరించుటలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన ఎస్ఐఆర్ ఫామ్ల డిజిటలీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎస్ఐఆర్ విషయంలో సహాయం చేయాలన్నారు. సూపర్వైజర్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం తానూరు మండలం సింగన్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఆర్ ప్రక్రియను పరిశీలించారు. మొత్తం పంపిణీ చేసిన ఫారంలు, ఇప్పటి వరకు తిరిగి తీసుకున్న ఫారంలు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్లు పవన్ చంద్ర, మహేంద్రనాథ్, శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్లు వెంకటేష్ గౌడ్, అన్నపూర్ణ, సాయినాథ్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజులో 6గురిపై దాడి చేశాయి. సాలూరా మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. ఒకే రోజులో 6గురిపై వీధి కుక్కలు దాడి చేయడంతో గ్రామాల్లో భయాందోళన నెలకొంది. దాడుల్లో కొందరికి కాళ్లపై, మరికొందరికి చేతులపై గాయాలుగా బాధితులు సాలూరా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో గత 2 రోజులుగా వీధి కుక్కలు ప్రజలపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎల్ఐసి దత్తు మాట్లాడుతూ వీధి కుక్కల బెడదతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పెద్దవారిపైన కుక్కలు దాడి చేస్తున్నాయి. పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడదను నివారించి గ్రామంలో భద్రతా వాతావరణాన్ని కల్పించాలని కోరుతున్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. బోధన్ పిఆర్టీయూ భవన్ వద్ద నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు అధ్యక్షత వహించారు. ఎన్డీఎస్ఎల్ కార్మిక నాయకులు మాట్లాడుతూ రాఘవులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేస్తూ బోధన్ కేంద్రంగా అనేక ఉద్యమాలు నడిపాడని పేర్కొన్నారు. మన కాలనీ మన భద్రత మన బాధ్యత అనే ప్రోగ్రాంలో భాగంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆర్మూర్లోని డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కాంటాక్ట్ చేయడం అయింది. మరియు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, రామ్ మందిర్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల గురించి మరియు మత్తు పదార్థాల గురించి మరియు సైబర్ నేరాల కార్యక్రమాలపై మరియు షీటీం అవగాహన సదస్సు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల. జాన్కంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్ను ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వివరించిన ఎంపీ. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతోంది.
బీజేపీ వారు జై శ్రీరామ్ అంటూనే రాములోరి సొమ్ములో అక్రమాలు చేస్తున్నారు. మాధవనగర్ సాయిబాబా ఆలయ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ నెల 20 నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రతి భారతీయుడు సత్ కార్యక్రమంలో పాల్గొనాలి. రోహింగ్యాలను బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలి. ఎడపల్లి మండలంలోని జానకంపేటలో గూడ్స్ షెడ్ను ప్రారంభించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి. బాసర జోన్ 2 పోలీస్ డ్యూటీ మీట్లో సిపి సాయి చైతన్య సూచన. బాధ్యతాయుతమైన యువతను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకమైంది. జానకంపేటలో వార్షిక ఎన్సీసీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ వెల్లడి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ నేతృత్వంలో ముగిసిన సప్తాహం ప్రవచనాలు. 7వ రోజు కమనీయంగా శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.